మిత్రమా, పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు కదా. ఓర్పుగా ఉండు, మార్పు అదే వస్తుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది మిత్రమా. ఒక్కసారి ఎదురులు చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది మిత్రమా. జీవితం విసిరే సవాల్ని ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుందని అర్థం చేసుకో మిత్రమా. కాదంటారా? ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. నీకంటే తక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు చాలామంది నీకంటే పెద్ద పొజిషన్లో ఉండి ఉండవచ్చు. అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకన్నా తక్కువ పొజిషన్ ఉండి ఉండవచ్చు. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. ఈరోజు నువ్వు ఈ పొజిషన్లో నిన్న వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ని గౌరవించు, దాన్ని చూసి గర్వపడు, ఉన్నంతలో అనుభవించు, ఆ సమయాన్ని ఆస్వాదించు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనసుతోనే పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనసుతో అవసరం లేదు, వారి యొక్క అవసరంతోనే పని. మన చెలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతోనే పని. మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు, మన స్వార్థంతోనే పని మిత్రమా. తమకు నచ్చినట్లు తాము ఉంటామని చెప్పుకునేవారు అందరూ అలానే ఎందుకు అనుకోరు మరి? చిన్న చిన్న లోపాల గురించి చెప్తే అగ్గి మీద గుగ్గులమవుతారు. నేనింతే మారనని చెప్తారు, కానీ ఎదుటి వాళ్ళు మాత్రం వీరికి తగ్గట్టుగా అనుకూలంగా మారాలి అనుకుంటారు. అదేం విచిత్రమో మరి. వారికో రూలు, ఎదుటివారికో రూలా మిత్రమా. జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, చెడిపోవడం, పడిపోవడం అంటూ ఏమీ ఉండవు. కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు, ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు, మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు, ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు. జీవితం అనేది ఒక పాఠశాల మిత్రమా. ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నీకంటే అందమైన వారు, నీకంటే తెలివైన వారు, నీకంటే బలమైన వారు, నీకంటే ధనవంతులు ఎందరో నీకంటే ముందే ఈ భూమి మీద నివసించారు. కానీ అందరూ వచ్చిన చోటకే తిరిగి వెళ్ళిపోయారు. ఎవరు శాశ్వతంగా ఈ భూమిపై ఉండిపోరు మిత్రమా. కానీ వారు చేసిన మంచి పనులే వారికి శాశ్వత కీర్తిని తెస్తుంది. అలాగే నువ్వు ఈ జన్మలో చేసిన మంచి పనుల వల్ల నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు మాత్రం ఈ భూమిపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కష్ట సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ధర్మబద్ధంగా జీవించు మిత్రమా. అదే నీ కర్తవ్యం. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, పరిచయస్తులందరినీ స్నేహితులుగా భావించుతూ స్నేహితుల ఎంపిక మీద కూడా నీ విజయం ఆధారపడి ఉంటుంది. కర్ణుడు అన్ని విషయాల్లో కూడా అర్జునుడితో సమానమే. కాకపోతే చెడ్డవాడైన దుర్యోధనుడితో స్నేహం చేసి ఓటమి పాలయ్యాడు. మంచివాడైన శ్రీకృష్ణుడితో స్నేహం చేసి అర్జునుడు విజయం సాధించాడు. అదే స్నేహం యొక్క గొప్పతనం మిత్రమా. టెక్నాలజీ ఉండాలి కానీ అది మాత్రమే జీవితం కాకూడదు కదా. దానికి మనం బానిసలు కాకూడదు. మనుషులతో జీవించండి, పరికరాలను వాడుకోండి. ప్రేమించవలసింది మనుషుల్ని, వాడుకోవాల్సిన వారి పరికరాల్ని. కానీ ఇక్కడ వాడుకోవాల్సింది మనుషుల్ని వాడుకుంటున్నారు, వస్తువుల్ని ఎక్కువగా పరికరాల్ని ప్రేమిస్తున్నారు. ఇదేం విచిత్రమో కదా మిత్రమా. మనుషులందరి క్షేమం కోరి హృదయపూర్వక ప్రార్థన చేసే వ్యక్తికి అదొక ఆరోగ్యం, ఆనందం కూడా. అలా ప్రార్థన చేస్తున్నప్పుడే శరీరంలో మార్పు కలుగుతాయి. మనసులో చక్కటి భావ ప్రకంపనలు ఏర్పడి ధ్యానంగా మారి రోగాలన్నీ కూడా దూరం చేస్తుంది మిత్రమా. చాలామంది డబ్బుతో ఏమైనా కొనగలం అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే డబ్బుతో మనం రుచికరమైన ఆహారం కొనగలం, కానీ ఆకలిని కొనలేం కదా. పెద్ద పెద్ద మంచాలు కొనగలం, కానీ నిద్ర కొనలేం కదా మిత్రమా. మనుషులను కొనగలం, కానీ వారి ప్రేమ, ఆప్యాయతను కొనలేం కదా. డబ్బు అనేది మన అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే. ఎంతటి ధనికుడైనా సరే, ఎంతటి పేదవాడైనా సరే చివరికి చేరవలసింది మట్టిలోకి మిత్రమా. ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు. ఒక చిన్న మాటి పలకరింపుపై వెలగవచ్చు, ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు, ఒక బాధని తొలగించవచ్చు, ఒక ఆలోచనను రెత్తెక్కించవచ్చు, ఒక ఆశను చిగిరింప చేయవచ్చు.
మనసు గాయాలను ఘాట్లను మాన్పించవచ్చు. పలకరింపుకి అంత శక్తి ఉంటుంది మిత్రమా. నా దృష్టిలో దెబ్బకు దెబ్బ వేసేవాడి కంటే దెబ్బతిని ఓర్చుకునేవాడే చాలా బలవంతుడు. ఎందుకంటే మిత్రమా, దెబ్బతిని నొప్పి భరించలేక తిరిగి దెబ్బ కొట్టడం చాలా తేలిక. కానీ తిన్న దెబ్బను ఓర్చుకుని నొప్పిని భరించి జరిగిన అవమానం గుండెల్ని పిండేస్తూ ఉన్నా దెబ్బ కొట్టిన వాడిని క్షమించాలంటే చాలా బలం కావాలి మిత్రమా. మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపలి ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనమవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధ నటిస్తాడు. ప్రపంచమే రంగస్థల మిత్రమా. మనుషులే మహానటులని ఊరికే అనలేదు కదా మహానుభావులు. మిత్రమా, ఏమి చేస్తే సుఖపడతామని ఆలోచించేవాడు దుఃఖపడుతూ ఉంటాడు తప్ప సుఖపడ్డు. ఏం చేసినా లొంగేది కాదు సుఖం. సుఖానికి మిగతావన్నీ లొంగుతాయి. ఈ రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, కొన్నిసార్లు హేళన నుంచి సాధన మొదలవుతుంది. ఎవరో హేళన చేశారని ఏడుస్తూ కూర్చోకునేస్తామా. నీలో దాగిన ప్రత్యేకతను గుర్తించు. అది సాధించే వరకు ప్రయత్నించు. హేళన చేసిన నూలును ముగించు మిత్రమా నీ విజయంతో. ఒక్క విషయాన్ని గుర్తించుకుంటావా మిత్రమా, నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు కదా. అలా ఉంటే ఏమవుతుంది, మునిగిపోతామా లేదా? అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ జ్ఞాపకంలో జీవితం గడిచిపోవద్దు మిత్రమా. ఆ జ్ఞాపకాలతోనే జీవితం గడిచిపోతే జీవితం అంతా వృధా అయిపోతుంది. మనకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటి వాళ్ళకి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. అందరికీ నచ్చాలంటే నవ్వుతూ బ్రతకాలి మిత్రమా. మనకు నచ్చినట్లే బ్రతకాలనుకుంటూ బ్రతుకుతున్నామనే భ్రమలో అందరికీ నచ్చేలా బ్రతికేస్తున్నాం. ఇదే జీవిత సత్యం మిత్రమా. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకి మనల్ని తప్పుడు మనుషులుగా వేరెత్తి చూపేవాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వాడిని ఎంత చెడ్డవానిగా చూపించడానికైనా ఆలోచించరు. కాబట్టి నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవాడు నీ పక్కనే ఉంటాడని గుర్తించుకో మిత్రమా. అర్థమైందా? ఒక్క విషయం గుర్తించుకో మిత్రమా, నీ తప్పు లేకుండా నేను నిందించే వాళ్ళకు నువ్వు మౌనంతో సమాధానం చెప్పు. టైం వచ్చినప్పుడు నీ తరపున దేవుడు అటువంటి మూర్ఖులకు తల తిరిగేలా సమాధానం చెప్పి తీరుతాడు. ఎందుకంటే అహంకారులను దేవుడు కూడా అసహించుకుంటాడు మిత్రమా. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట. కానీ అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకునే వారి కోసం ఆలోచించి ఏం లాభం? వాళ్ళ దృష్టిలో మనం దిగజాడ్డం తప్ప. మిత్రమా, నిన్ను ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషే కాదు మిత్రమా, నీ జీవితం కూడా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నీకో అవకాశం ఇస్తా అని ఒక పరాయి మగాడితో చెప్పే ఆడదాన్ని, నీ అవసరాలని తీర్చేస్తా అని ఒక పరాయి ఆడదానితో చెప్పే మగాణ్ణి ఎప్పటికీ నమ్మద్దు. ఒకరు అవకాశం పేరుతో వారి అవసరాలు తీర్చుకొని వదిలేస్తే మరొకరు అవసరాలు తీర్చేస్తా అని వాడుకొని వదిలేస్తారు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.